హైదరాబాద్ కూకట్పల్లిలోని బాగ్ అమీర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న ఒక దుకాణంలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న శంకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, ఈ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్లోని జయభవాని గోల్డెన్ ఇన్ఫో సిస్టమ్ ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. సో ఈ గ్యాస్ పేలుడులో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ డొమెస్టిక్ సిలిండర్ నుంచి ఈ అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కూడా ఈ భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. సో ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు దాటికి షాప్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం ఈ దాడిలో గాయపడినటువంటి వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఈ డొమెస్టిక్ గ్యాస్ నుంచి అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం చట్టపరంగా ఇది నేరము. అయినా కానీ ఈ గృహవాసాల మధ్య తరచుగా ఇలాంటి సిలిండర్లు నింపడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటివి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కవిత. ఓకే దిలీప్, థ్యాంక్ యూ.